మగజాతి ముత్యాలందరికీ చిన్న విన్నపం, అందరూ కొట్టేదే, మీరు కూడా కొట్టండి. కిందన్న గంట. ఐ లవ్ యూ. ఆగు ఒక్క క్షణం. ఏం చెప్తున్నా? క్షణం అడిగిసేసి నాకు ఇంతవరకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. లైఫ్ అంతా సింగిలే. ఈ మూమెంట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా. అంటే ఎవరన్నా అమ్మాయి జెన్యూన్గా నచ్చితే ప్రపోజ్ చేద్దామని. అంటే మధ్యలో కక్కుర్తిపడి నచ్చకపోయిన 2-3 అమ్మాయిలు గోకెన్ అనుకోండి, అది వేరే విషయం. బట్ ఐ విల్ బీ హానెస్ట్, నేనేమో అట్టట్టుంటాను, మీరేమో ఎట్టట్టో ఉంటారు. ఐ మీన్ చాలా పాష్గా ఉంటారు. నువ్వు నాకు చాలా ఎక్కువ. నువ్వేదో ఓకే చెప్పావని ఐ వోంట్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. ప్రతిరోజు ఇదే ఎంతూజియాజంతో నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చెప్పేది కొంచెం చీజీగా అనిపించచ్చు, బట్ చెప్పక తప్పదు. నాకు ఎప్పుడు నీతోనే ఉండాలని ఉంటుంది, అండ్ ఉంటా కూడా. ఐ లవ్ యూ అగైన్. 3,000, 30,000, ఇంకెంతుంటే అంత. విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్? ఏదో చెప్పాలనుకున్నా ఇంకేదేదో చెప్పేసా, అంతే. ఇంకా ఇంకేం లేదు. నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఇలా 5 సార్లు నీకోసం వచ్చానంటే నువ్వు అంటే నాకు ఇష్టం అని. బట్ నాకు కొద్దిగా టైం కావాలి అని అడుగుదాం అనుకున్నాను. బట్ ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చాక టైం అడగడానికి రీజన్ దొరకలేదు. సో యా, ఐ లవ్ యూ టూ. ఎస్, ఐల్ బి యువర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ యూ ఆల్రెడీ ఇంప్రెస్ మీ. కొత్తగా ఏం చేయకర్లా, జస్ట్ బి యువర్ సెల్ఫ్ అంతే. ఏమైంది? హలో అరుణ్, అంతా ఓకేనా? ఇప్పుడు నువ్వు నాకు ఓకే చెప్పావా? నా బ్రెయిన్లో 100 రకాల రిప్లైలు ఇమాజిన్ చేసుకున్నా కానీ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలా. వాట్? 24 ఏళ్ళుగా సింగిల్గా ఉండి ఉండి అలవాటైపోయి ఇంకే అమ్మాయి పడిదిలే అన్న ఫీల్లో ఉన్నా. నువ్వు నాకు పడిపోయావా? అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా కోసం కూడా కల్లో సూపర్. హాయ్ గర్ల్ ఫ్రెండ్, నా కోసం వెయిట్ చేస్తున్నావా? లేదు, వెయిటర్గా జాయిన్ అయ్యా. అరే భలే జోకులు వేస్తావు గర్ల్ ఫ్రెండ్ నువ్వు. దా అక్కడ కూర్చుందాం. ఏ? అక్కడే కదా నేను నీకు ప్రపోజ్ చేసిన గర్ల్ ఫ్రెండ్, మర్చిపోయావా? కదా. దా కూర్చో. అయ్యో బంగారు కొండ. ఒకసారి చెయ్యి గర్ల్ ఫ్రెండ్. సేమ్ పించ్ గర్ల్ ఫ్రెండ్. అయినా ప్రతిసారి గర్ల్ ఫ్రెండ్ అనడం అవసరమా? అంటే వద్దని కాదు, ప్రతిసారి అనాలా అని. నేను రాత్రి నాకు 2 o'clock కూడా నీకు కాల్ చేయాలనిపించింది, కానీ బాగోదేమని కాల్ చేయలేదు. అంటే ఈ రిలేషన్షిప్ నాకు కొత్త కదా, అసలు ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు నేను నీకు ఎప్పుడంటే అప్పుడు కాల్ చేయొచ్చా, లేదంటే ఏమైనా టైం ఉంటుందా పర్టికులర్గా? ఇప్పుడు నువ్వు నేను ఒకటే అన్న ట్రీట్ చేయాలి, అండ్ నువ్వు వేరు నేను వేరే ఎక్నాలజీ చేసి లెట్స్ బి టుగెదరా. నీకు స్పేస్ కావాలి, లేదంటే ఫిజికల్ అత్తకపోదామా? ఇప్పుడు వర్క్ టైంలో నేను కాంటాక్ట్ చేయొచ్చా, లేదంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు సెపరేట్గా పెడదామా? ఇప్పుడు అడిగి ముద్దు పెట్టాలి, లేదంటే అర్జున్ రెడ్డిలో పెట్టిన తర్వాత అడగాల? పబ్లిక్లో చేతులు పట్టుకోవచ్చా, లేదంటే నీకు అవన్నీ నచ్చవా? మన రిలేషన్షిప్ గురించి ఫ్రెండ్స్కి చెప్పచ్చా, లేదంటే సీక్రెసీగా మెయింటైన్ చేద్దామా? కపుల్ ఫోటోస్ అప్లోడ్ చేద్దామా చేయొద్దా? ఒకవేళ చేస్తే నేను ట్యాగ్ చేయాలా వద్దా? రెగ్యులర్గా కలుసుకుందామా, అప్పుడప్పుడు కలుసుకుందామా? అసలు ప్రాసెస్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలి, ఏంటి చెప్పు కావాలి, చెప్పు. దేనికి?
మీరు ఎక్కువ ఆలోచిస్తారండి మాస్టారు. మీ బిల్లు కూడా నాది. ఇట్రా. ఎక్కువ టెన్షన్ పడకు. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. విత్ టైమ్ విల్ ఫిగర్ ఇట్ అవుట్ టుగెదర్. లెట్స్ లివ్ ఇన్ ద మూమెంట్. ఓకేనా? అరే అట్లా చేయకు. రే లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంట్రా? రేపు పనుందిరా. చెప్పే. ఫుడ్, మనీ, ఇంకా మీ సింగిల్స్ ఉన్నారే రే, లవ్వురా. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా నవ్వుతుందో చూడు కదా. లవ్ అంట లవ్. బ్లడీ సింగిల్. షీస్ అ బ్యూటిఫుల్ గార్జియస్. రే ఈ ఫీలింగ్ ఏంటో మనకి ఎప్పటి నుంచో తెలిసినట్టు, ఈ కాస్మిక్ కనెక్షన్, ఫేట్, డెస్టినీ ఇవన్నీ ఏమనుకుంటాం కానీ నిజంరా. రే మనం ఉన్న ప్లేస్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంట్రా? నీకు జెలస్ రా నాస్టీ. నీకే ఉందిలేరా గర్ల్ ఫ్రెండ్, బయటికి పో. ఈ అబ్బా ప్రశాంతంగా పోసుకునేవాడు. So today's presentation is about innovation and creativity. So what I need is రే ప్రేమ 2 అక్షరాలన్నా దాన్ని వర్ణించమంటే నా వల్ల అయితే అసలు కాదురా. అసలు ఎవడు వర్ణించమన్నాడు బే నిన్ను? సారీ. నైస్ స్పీచ్ సార్. you get out. సార్ సరేరా నడు పొగ్గదవా Idiots. ఎవరు మూవీ చూసావా? చూసారా, మస్తుంది. ఏమన్నా లవ్ స్టోరీయా? అందులో లవ్ స్టోరీ ఏం కనపడిందిరా నీకు? ప్రేమలో ఉంటే అంతేరా, అన్నీ అలానే అనిపిస్తాయి. ఇట్స్ ఎ క్రేజీ ఫీలింగ్. చెయ్యి నాకు ఆకలిపోయింది. ఈడు దిక్మాల లవ్ స్టోరీ ఫీల్ అయినట్టున్నాడు బాబా. అరే కొంచెం సీరియస్ విషయం రారా. నేను రాందంగి. రే నిజంగా సీరియస్ విషయం రాదా, రారా ప్లీజ్. చెప్పు ఏమైంది? అది నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్. నాకు తెలిసిరా ఆ పిల్ల నీకు చాలా ఎక్కువ అని. నేను ముందే లేదు, నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అని ఒక ఏవీ చేసా చూస్తావని. జోక్ చేసా. ఇట్స్ జోక్. అరే పొద్దు నుంచి చూస్తున్నా, నీకే కొద్దిగా ఓవర్ అనిపించలేదురా ఇది? అంటే లైఫ్లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఫస్ట్ లవ్ కదా, కొంచెం పూర్తిగా ఆస్వాదిద్దామని. సరే తగలాడు. నా గర్ల్ ఫ్రెండ్ నేనే చేశా. లైఫ్ అంతా కొత్తగా మారిపోయింది. పొద్దున్నే లేవడానికి ఒక రీజన్, రోజు ఏదో ఒక ఎక్సైట్మెంట్. లైఫ్లో తన కోసం అన్న పైకి రావాలని ఒక చిన్న గోల్. వీక్ డేస్ అంతా ఫ్రెండ్స్కి ఏదో ఒక సోది రీజన్ చెప్పి ప్లాన్ క్యాన్సిల్ చేయడం. అంటే వీకెండ్ తనని కలవడానికి డబ్బులు మిగిలాలి కదా. ఫస్ట్ టైం తన నా బైక్ ఎక్కినప్పుడు సడన్గా అప్పటి వరకు లేని కేర్తో స్లో డ్రైవింగ్, కలిసి తిరగడం. ఫస్ట్ టైం అడగకుండానే తన చేతులు పట్టుకోవడం. లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఆర్డర్, ఏదో పర్పస్ వచ్చిన ఫీలింగ్. భయంగా తన ఫస్ట్ టైం నా రూమ్కి రావడం, భయం లేకుండా తన ఫస్ట్ టైం నా రూమ్కి రావడం. First hug. First kiss. వీటితో పాటే ఫస్ట్ ఫైట్, కన్ఫ్యూజన్, ఆర్గ్యుమెంట్స్, కోపాలు, వలకలు, తిట్టుకోవడాలు కూడా.
యూ కాంట్ ఆల్వేస్ డూ దిస్ అరుణ్. అరే ప్లాన్ ఎట్లా క్యాన్సిల్ చేస్తావు? అసలు 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం కదా. ఐ కాంట్ డీల్ విత్ దిస్ రైట్ నౌ. దీనికోసం నేను ఆఫీస్లో లీవ్ కూడా పెట్టాను కదా. మనం 24/7 కలిసి ఉండలేము. అరే ముందు నుంచి అనుకుంది అదే కదా. ఇప్పుడు నువ్వు మాట మారిస్తే ఎలా చెప్పు? ఓకే లిసన్, ఐమ్ డన్. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఈ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఎంతన్నా ఇది కూడా నాకు కొత్తే కదా. అప్పుడే నాకు తను చెప్పిన మాట గుర్తొచ్చింది. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. విత్ టైమ్ విల్ ఫిగర్ ఇట్ అవుట్ టుగెదర్. హలో, నాకు చిన్న డౌట్. ఇప్పుడు మన ఇద్దరికి గొడవైంది కదా, ముందు నేను కాంప్రమైజ్ అవ్వాలా నువ్వు కాంప్రమైజ్ అవుతావా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈసారికి నేను కాంప్రమైజ్ అవుతాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా గొడవ అయినప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వు. ఎలా ఉంది? Stupid. Hi guys, hope you enjoyed the video. మీ ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను అభిజ్ఞ కొత్తగా వచ్చింది ఫ్యాషన్ ఛానల్ అనమాట, చాయ్ బిస్కెట్ లో కిరాక్ స్టైల్ అని. ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే. గంట కూడా కొట్టండి. 10 సార్లు చెప్పండి. Also subscribe to Boy Formula. కిరాక్ స్టైల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పినా ఓకేనా? అన్ని సార్లు ఎందుకు చెప్తా?